అబ్బో నువ్వు స్టైల్ గా రెడీ అవుతున్నావు ఏంటి కదా? ఏంటికంటే నీకోసమే. ఇన్ని రోజులకు నీకు మూడ్ వచ్చిందా? ఉండు, నేను జల్దీ రెడీ చేస్తా, మల్లెపూలు కూడా పెట్టుకొని వస్తా. ఓ ఆగాగు, ఏడికి రెడీ అవుతావు? ఇంకెక్కడికండి? అంటే అబ్బా ఛీ, ఏం తెలవనట్టే. నువ్వు చెప్తా కాదు నేను నాకు తెలిసేది. నువ్వు కావాలని నాతో చెప్పించాలని చూస్తున్నావు కదా. అబ్బచ్చి, నా నోట్తో నేను చెప్పను. ఆగాగు, నేను రెడీ అవుతున్నది బయట కోవడానికి, దానికి అనుకున్నావా ఏంది? మరి కాదా? కాదు, నాకు బయట చిన్న పని ఉంది, అది చూసుకొనత్తా. ఛీ, నా మూడంతా పోగొట్టినావు. ఇన్ని రోజులకు ఇలా అవుతుందేమో అనుకున్నా, నీతోటి కాదని అర్థమైంది. ఇలా కాదు గాని రేపు చూద్దాంతి. అబ్బా, ఇలా ఆదివారం ఇంట్లో వండుకుంటూ పోతున్నావు, రేపేమో డ్యూటీ డ్యూటీ అని పోతావు. ఇంకెక్కడుంటావు? అరే నీకోసం లీవ్ పెడితే తీయే. పెట్టినవు తీ. సరే సరే పోతున్నా. నాకేదో తేడా కొడుతుంది. ఈ మధ్య ఆదివారాలు కూడా బయటికి పోతుంది. ఏందే, ఏమైంది నీకు? అగో, ఏమైందంటవేంది? ఇలా లీవ్ పెడతా అని చెప్పినావు కదా. నేను ఎప్పుడు చెప్పినా? అసలు నాకు గుర్తే లేదు. కొంప తీసి నాకు మతిమరుపు వచ్చింది ఏంది? నిన్ననే అన్నావు కదా ఇలా లీవ్ పెడతా మంచిగా ఎంజాయ్ చేద్దామని, ఇప్పుడేంది ఇట్లా అంటున్నావు? నాకు ఆఫీసులో మస్తు పనున్నది, నేను పోకపోతే నా ఉద్యోగం పోతుంది. అప్పుడు మన ఇద్దరం రోడ్డు మీద పడతాం. జరుగు. సార్ నమస్తే. నమస్తే నమస్తే. ఎవరు నువ్వు? నా పేరు సీను. మీ ఎదురుంగి ఇంట్లోకి కిరాయికి వచ్చిన. అయితే ఎవరికి ఉపయోగం? అట్లా అంటారేంది? కొన్ని మంచినీళ్ళు ఇస్తారా అని వచ్చిన. ఎవరండి వచ్చింది? హే శ్రీను, నువ్వేంది ఇక్కడ? సీతు, నువ్వు ఉండదు ఎక్కడైనా. ఎట్లున్నావు? మంచిగున్నావా? మంచిగానే ఉన్నా గానీ నువ్వు మంచిగున్నావా? చూస్తున్నావు కదా, అప్పుడు ఎట్లున్నానో ఇప్పుడు అట్లనే ఉన్నా. నువ్వు ఏం మారలే, అప్పుడు స్ట్రాంగే ఇప్పుడు స్ట్రాంగే. స్ట్రాంగా? అయ్యయ్యో, నిన్ను బయట నిల్చోబెట్టి మాట్లాడుతున్నా, రారా లోపలికి. రా శ్రీను, రా రా, కూర్చో. ఏంది శ్రీను, ఇన్ని రోజులకు కలిసినావు? నిన్ను చూస్తుంటే మస్తు సంతోషంగా ఉంది తెలుసా. నాకు కూడా మస్తు హ్యాపీగా ఉంది. నువ్వు తలుచుకుని రోజే లేదు తెలుసా. అంత తలుచుకునేటోనివి నన్ను కలవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా నీకు? ఏం చేద్దాం సీతు, అంతా నా కర్మ. అప్పుడేమో మీ అయ్య ఆపిండు, ఇప్పుడేమో నా పిల్లం ఆపుతుంది. అందుకేనేమో ఆ దేవుడు ఉద్యోగం పని మీద మీ ఊరికి ట్రాన్స్ఫర్ చేసి మీ ఇంటికే ఎదురుగా ఇల్లు ఇచ్చిండు. ఎట్లయితే ఉంది సీను, మొత్తానికి మళ్ళీ కలిసినాం కదా. కలిసినాం. నీ టీవీ సీరియల్ బంద్ చేస్తారా కొంతసేపు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవడు వీడు? వీనికి నీకు ఏం సంబంధం? సంబంధం అంటే అంత ఇంత కాదు, చాలా పెద్ద సంబంధం. మేమిద్దరం కలిసి ఊర్లో తిరుగుతుంటే అందరూ మమ్మల్ని చూసేటోళ్ళు. ఆ రోజులు ఎంత బాగుండేనో. ఏంది, ఇద్దరు కలిసి తిరిగిర్రా? మరి ఒకటా రెండా? పార్కులు, సినిమాలు, అబ్బో ఎన్నెన్నో చూసినాం, ఎన్నెన్నో చేసినాం. ఏంది,
ఏం చేసారు? ఏం చేసారు? అబ్బో, అది చెప్పాలంటే చాలా పెద్ద కథ, ఎన్ని రోజులైనా సరిపోదు. సరే మరి నేను పోతా. ఇల్లంతా ఆగమాగం ఉన్నది, పోయి చదువుకోవాలి. ఏంది ఒక్కడివే? నా పిల్లం పిల్లలు 4 రోజుల తర్వాత వస్తా అన్నారు. ఇప్పటికైతే ఒక్కనే చదువుకోవాలి. ఏంది శ్రీను అట్లా అంటున్నావు? నేను లేనా నీకు? పద, ఇద్దరం కలిసి చదువుదాం. అబ్బా శ్రీను, ఇన్ని రోజులకు దొరికినావు, నిన్ను వదలని చూడు. అమ్మో, ఏంటి చదివేది? ఇంట్లో మస్తు పనులు ఇచ్చేయిపో. అయినా నువ్వేంది ఇంకా ఈడనే ఉన్నావు? టైం అయితే లేదా? పనికి పోవా? ఈడ పని పెట్టుకొని ఇంకా ఆడేం పని నాకు? నేను పోను. పోకు, ఇంట్లోనే ఉండు, నేనే పోతున్నా. పాసీని సీత, 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 నేను రెడీ. సరే అయితే పో. ఏడికి పోయేది? అదేంటి, ఇవాళ ఆఫీస్కి పోవా? ఇయ్యాల ఆఫీస్ లేదు, ఏం లేదు. లీవ్ పెట్టినా నీకోసం ఇంట్లోనే ఉంటా. లీవ్ వద్దు, ఏమద్దు, చక్కగా ఆఫీస్కి పో. సరే తి, పోతా. నీ ఇష్టమే నా ఇష్టం. అమ్మ నీ అమ్మ, ఏదో జరుగుతుంది. ఏయ్ సీటు, బక్కగా పోయినవు ఎందుకు? తింటలో వాయండి. నీ మీద బెంగ పెట్టుకుని చక్కగా తినట్లే. సరే గాని అది ఓపెన్ చేయి. ఓపెన్ చేయన్నా? ఏందిరా ఓపెన్ చేసేది? నీకోసమే ఉంచిన, ఫ్రెష్గా నువ్వే ఓపెన్ చేయి. అమ్మో అమ్మో అమ్మో, ఏంది నువ్వు ఇంక ఇక్కడనే ఉన్నావు? ఆఫీస్కి పోలే? పోదామనే బయలుదేరినా, కానీ నీ రాసలేని దొరకబడదామనే ఉన్నా. రాసలేనా? ఏం మాట్లాడుతున్నావు? మరి కాక, నువ్వు తెరువు నేను తెరువు, నువ్వు తెరువు నేను తెరువు. ఏంటిది నా పంచనా? చిచి, ఏం మాట్లాడుతున్నావు? కొంచెం ఏమైనా సిగ్గు అనిపించలేదా? నాకెందుకు సిగ్గు? వానితో కులుకుతున్నావు కదా, నీకుండాలి సిగ్గు. ఓహో, నేనే కులుకుతున్నానా? మరి ప్రతి ఆదివారం రోజు పోయి నువ్వు కులికేదెక్కడా? నేనా? నువ్వే. నాకు తెలియదు అనుకున్నావు కదా, అన్నీ తెలుసు. దాని దగ్గర ఉన్నదేంది, నా దగ్గర లేనిదేంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పోయేది ఆఫీస్ పని మీద. ఆఫీస్ పని మీదనా? మరి పౌడర్లు రుద్దుడు, సెంటులు కొట్టుడు ఎందుకో? అయినా నేను దానికే పోతున్నానని నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? సరే, ఒకవేళ పోయినా అనుకుందాం. నేను మొగాన్ని, పోతే పోతా. కానీ నువ్వు ఒక ఆడదానివై ఉండి కొంచెం మనం ఉండాలి. ఏమన్నావు? మగాడా? ఓహో, ఒక్క మగాడు 10 మందితో సంబంధం పెట్టుకుంటే మగాడు అంటారు. అది ఒక్క ఆడది ఒక్కరితో సంబంధం పెట్టుకున్నా బజార్ది అంటారు. ఏ శరీరం మాదేనా, మీది కాదా? మగాడు చేస్తే కరెక్ట్, ఆడది చేస్తే తప్పు, అంతేనా? నేను తప్పు చేసింది నువ్వేమన్నా చూసినావా? మరి నేను తప్పు చేసింది నువ్వేమన్నా చూసినావా? చూడలే, కానీ విన్నా కదా. వింటే నిజమైపోతుందా? ఏం జరిగిందో తెలుసుకొని అడగవా? రాజుగారు, మీరేదో తప్పు చేస్తున్నారని తెలిసి సీత నాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఇదంతా నాటకమే తప్ప మీరు అనుకున్నది ఏది కాదు. నాటకమా? అవును, నాటకమే. నా బాధ నీకు కూడా అర్థం కావడానికి ఇట్లా చేసిన తప్ప మరో ఉద్దేశం లేదు.
నేను ఆదివారాలు పనికోయేది ఎక్స్ట్రా పని చేస్తే ఎక్స్ట్రా పైసలు వస్తేనే తప్ప నిన్ను కాదని వేరే సంబంధం పెట్టుకోవడానికి కాదు. ఇంట్లో బంగారాన్ని పెట్టుకొని ఎవడని ఇచ్చడి కోసం పోతాడా? నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. ఏంది? నువ్వేదో తప్పు చేస్తున్నావని సీత అనుకుంది, అందుకే ఈ నాటకం ఆడినావు. ఈ నాటకంలో సీత ఏదో తప్పు చేస్తుందని నువ్వు అనుకున్నావు. నిజమేందంటే మీ ఇద్దరు తప్పు చేయలేదు, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అంతే. ఏమండి, నన్ను క్షమించండి. మీరేదో తప్పు చేస్తున్నారు అనుకున్నానే తప్ప మీరు నా కోసం ఇంటి కోసం కష్టపడుతున్నారని అనుకోలేదు. తప్పు నీదే కాదు, నాది కూడా ఉంది. ఇంటి గురించి ఆలోచించిన తప్ప నీ గురించి ఆలోచించలే. ఏమండి, సీత, ఏమండి, సీత, ఏమండి, సీత. నేను పోతానా, తలుపు దగ్గరికి వేసుకోడు. అవునే, ఓపెన్ చేయి అన్నారు. ఏంటిది అది? ఆ టిఫిన్ బాక్స్ వేడివేడిగా ఉప్మా చేసిన తినడానికి. ఉష్, అంతేనా? నేను ఇంకా ఏమో అనుకున్నా. ఏమో అనుకున్నావా? ఏమనుకున్నావు? ఏమనుకున్నావు? అది అంతే, ఎందుకులే, నువ్వురా. ఏమండి, ఆ, నిజంగా మీకు బంగారమే ఇష్టం కదా? మరి బంగారమే ఇష్టం.